హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రియ భగవద్బంధువులారా, సంఖ్యాశాస్త్రం ఏ టు జెడ్ అనే అక్షరంలో మనం ఇంతవరకు జే వరకు తెలియజేసినాం. మరలా కే నుంచి ప్రారంభించుచున్నాం, గమనించగలరు. ఈరోజు కే అనే అక్షరాన్ని గురించి సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కే అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో 2025లో ఈ కే అనే అక్షరం వారికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం. పైథాగరస్ ప్రకారంగా కే అక్షరానికి సంఖ్య బలం 2 మరియు చాల్డియన్ ప్రకారంగా కే అక్షరానికి సంఖ్యాబలం కూడా 2. 2 అంటే చంద్రుడు, చంద్ర భగవానుడు. ఈ కే అక్షరంతో పేరు మొదలైన వారు చాలా అదృష్టవంతులు. చంద్రుడి దీవెనలు వలన ప్రశాంతంగా ఉండే అవకాశం చాలా ఉంటుంది. మరియు వీరిని ఎవ్వరూ ఏ మాట అన్నా వెంటనే బాధపడిపోతారు. అలాంటి గుణం ఉంటుంది వీరికి ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కే అక్షరం వారు ఎవరిని అయినా ఇష్టపడితే ఎదుటివారు కరిగిపోవలసిందే. కే అనే అక్షరం చాలా బ్యాలెన్స్డ్ అక్షరం అని చెప్పవచ్చు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కావచ్చు. మీకు అప్పుల బాధ ఉన్నా, ధనం రావట్లేదు, కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ 2025 బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28, అలానే 8వ తారీఖు, 17, 26 మరియు 9వ తారీఖు, 18, 27 జన్మించి ఉంటారో వారికి కే అనే అక్షరంతో పేరు పెట్టకూడదు. చాలా ధన సమస్యలు వస్తాయి. కుటుంబంలో చిక్కులు, చికాకులు మరియు వీరి ప్రేమలో ఉంటే అది పురుషుడైనా స్త్రీ అయినా ఖచ్చితంగా ప్రేమ వైఫల్యం మరియు చాలా కష్టాలు చూస్తారు. ఎందుకంటే కే సంఖ్య బలం పైథాగరస్లో అయినా చాల్డియన్లో చూసుకున్న 2 వస్తుంది. 2 అంటే చంద్రుడు, 8, 17, 26 అంటే శని భగవానుడు. ఈ శనికి చంద్రుడికి పడని గ్రహాలు, శత్రుగ్రహాలు. ఈ చంద్ర శని గ్రహ కలయిక వలన 8, 17, 26లో జన్మించిన వారు 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో జన్మించిన వారు కే అనే అక్షరంతో పేరు పెట్టుకోవద్దు. అలా ఇదివరకులో పెట్టినట్టయితే తల్లిదండ్రులు మనం పరిశీలిద్దాం సంఖ్యాశాస్త్రం ద్వారా. మరియు 9వ తారీఖు, 18, 27లో జన్మించిన వారికి కూడా కే అక్షరంతో పేరు పెట్టడం అంత మంచిది కాదు. మరియు కే సంఖ్యా బలం పైథాగరస్లో అయినా చాల్డియన్లో చూసుకున్న 2 వస్తుంది. 2 అంటే చంద్రుడు, 9, 18, 27 అంటే కుజుడు. ఈ కుజుడికి చంద్రుడికి పడని గ్రహాలు. ఈ 2 చంద్ర కుజ గ్రహ కలయిక వలన వీరు 20 ఏళ్ల వయసు తర్వాతనే ప్రేమలో కానీ వివాహం చేసుకోవాలి. లేకుంటే విడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పెట్టుకుంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో ఉన్న అన్ని అక్షరాలు మంచి సంఖ్యా బలంతో ఉండాలి. లేకుంటే 8వ తారీఖు, 17, 26 మరియు 9వ తారీఖు, 18, 27 వారికి ప్రేమ వైఫల్యం, ధన సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. కావున ఒక మనిషికి పేరు పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించి సంఖ్యాశాస్త్రం ప్రకారం పెట్టుకున్నట్లయితే అంతా మంచిగా జరుగుతుంది. ఈ పేరు అనేది మనకు మంత్రంలా పనిచేస్తుంది. మంత్రం అనేదే దైవబలం. పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి. మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు, నామం ఉంది. అలాంటి ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీని ఇచ్చారు. ఆ జన్మ తేదీకి సరిపడాలాగా సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరు పెట్టుకున్నట్టయితే పేరు అనేది మంత్రంలా పనిచేస్తుంది. మరొక విషయం, కే అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు 2వ తారీఖు, 11, 20, 29, అలానే 3వ తారీఖు, 12, 21, 30, అలానే 4వ తారీఖు, 13, 22, 31, అలానే 5వ తారీఖు, 14, 23, అలానే 6వ తారీఖు, 15, 24
మరియు 7వ తారీఖు 16, 25 ఈ జన్మ తేదీలో జన్మించిన వారికి కే అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా సంఖ్యాశాస్త్రం ద్వారా డంకాపదంగా చెప్పుచున్నాము. కే అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులు వైట్, క్రీమ్ మరియు ఎల్లో. కే అనే అక్షరానికి కలిసి రాని రంగులు గ్రీన్. ఈ కే అనే అక్షరానికి 2025లో కలిసి రాని నెలలు ఆగస్టు మరియు సెప్టెంబర్. ఈ 2 నెలలు కలిసావు. మిగతా నెలల్లో ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసుకున్నా అంతా బాగా కలిసి వస్తుంది. ఈ 2 నెలలు మాత్రం వాయిదా వేసుకుని అలా మిగతా 10 నెలల్లో మీరు కనుక ప్రారంభించినట్టయితే అంత శుభమే. ఒకవేళ మీరు చెప్పినట్టు జరగట్లేదు అని మీరు అనుకుంటే, అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది. మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేమైతే మీ జన్మించిన తారీఖునైతే మార్చే అధికారం మాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అలానే మీ పేరును కూడా మార్చే అధికారం కూడా లేదు. మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి అదే పేరుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా మేము సరిచేసిన పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే. అలా మీరు తెలుసుకోవాలి కావాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. సంఖ్యాశాస్త్రం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చరవాణి సంఖ్య 7730857601, అలానే 6300569069. ఈ రకంగా మా చరవాణి సంఖ్యలను మీరు భద్రపరుచుకుని మీకు ఎప్పుడు కావాలన్నా సంప్రదించగలరు. అయితే సంఖ్యాశాస్త్రం అనేది జ్యోతిష శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే ఉన్నదో అంతే ప్రమాణం కలిగిన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రమే. ఈ సంఖ్యాశాస్త్రంలో గ్రహాలు, జపాలు, దానాలు, నక్షత్ర హోమాలు, నక్షత్ర పూజలు ఇలాంటి ఏమీ ఉండవండి. ఇది అంతా కూడా ఒక ఇతర దేశస్తులది, ఇదేదో ఇతర మత్స్యస్తులది అని అంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. ఇది అంతా కూడా అపోహ, తప్పు. కేవలం సంఖ్యాశాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి ఎంత విలువైతే ఉన్నదో అంత విలువ అందులో ఏ విధంగా అయితే జ్యోతిషశాస్త్రంలో గ్రహ జపాలు, దానాలు, అలానే నక్షత్ర జపాలు, నక్షత్ర దానాలు, ఇతర పూజలు ఎలా అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంఖ్యాశాస్త్రంలో ఇమిడి ఉన్నవే. మేము ఏ అంకె తీసుకుని చెప్పినా, ఏ అక్షరం తీసుకుని చెప్పినా గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే సంఖ్యాశాస్త్రం. అలానే జ్యోతిషశాస్త్రం కూడా గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే జ్యోతిషశాస్త్రం. కాబట్టి ఈ రెండు కూడా సమానమైనవే. ఇది వెనుకబడింది, కారణాలు అనేకం. ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది వెనుకబడింది మన భారతదేశంలో, కారణాలు అనేకం. కావున తెలుసుకుని ఆచరించిన వారు ఇవాళ ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, అలానే క్రికెటర్స్ కానీ, అలానే సినీ రంగానికి సంబంధించిన నిర్మాతలే కానివ్వండి, హీరోయిన్లనే కానివ్వండి, హీరోలే కానివ్వండి, సాంకేతిక నిపుణులే కానివ్వండి, ఎవరైనా సరే ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని వారంతా కూడా అనుసరించిన వారే. అలానే మీరు కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించండి, తెలుసుకోండి. తెలుసుకుంటే పోయేదేమీ లేదు. నమ్మినందువలన, తెలుసుకున్నందువలన మనకు పోయేదేమీ లేదు. ఎన్నో చూశారు, ఇది కూడా చూడండి, మంచి విశేషమైన ఫలితాలు అందుకోండి. ఓం నమ శివాయ, నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.